హలో అండి, నేను మహాలక్ష్మిని. ఈరోజు తొలి ఏకాదశి కదా, స్వామివారికి అయితే నేను బియ్య పిండి దీపం పెట్టాలని అనుకున్నానండి. అందుకని ముందుగా బియ్య పిండి అయితే తీసుకున్నాను. బియ్య పిండిలో కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. ఈ తులసి కాలాల్లో ఒక్కటి పెట్టి మనం పూజ చేసుకుంటే చాలు, సకల దేవతలను అందరినీ పూజించినట్టే. అంత ప్రీతికరమైంది తులసిమాల అయితే. తులసి చెట్లు అయితే మాకు ఎక్కువగానే ఉన్నాయండి. తులసమ్మకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ విత్తనాలు పడి అయితే పెరట్లో చాలా చెట్లు వచ్చినాయి. చక్కగా ఆ చెట్లను కనుక మనం ఉంచుకుంటే ఇలాగా స్వామివారికి అయితే తులసిమాల చక్కగా కట్టుకోవచ్చు. శనివారం మనం కట్టుకొని స్వామివారికి అయితే వేయచ్చండి. ఎంతో ప్రీతికరమైంది తులసిమాల. మాల కట్టానండి, వెంకటేశ్వర స్వామి పట్టానికి అయితే ఇస్తున్నాను, వేసి పూజ అయితే చేస్తున్నాను. స్వామివారికి ప్రసాదంగా అయితే బెల్లాల పిండి అయితే స్వయంగా ఇంట్లో చేసి పెట్టాను. నైవేద్యంగా అయితే బెల్లాల పిండి నేను ఎలా చేశానో వీడియో కింద లింక్ ఉంటుంది, చూడండి. ఇవాళ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రేపు ఉదయం ద్వాదశికి మనం ఉపవాసం నిర్మించుకోవచ్చండి. మీరు కనుక ఉండగల శక్తి ఉంటే కనుక చాలా మంచిది. పరిణామం జపించుకుంటూ నారాయణ మూర్తిని స్మరించుకుంటూ మనం ఈ రోజు కనుక ఉపవాసం ఉండి ఆ తండ్రిని కొలుసుకుంటే కనుక చాలా మంచిదండి. నమ్మకంతో చెప్తున్నాను, మీరు ఉండగల శక్తి ఉంటే కనుక పూజ చేసుకొని చక్కగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ నమః.